సింగనగర్ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డ్ని తొలగించాలని చెప్పి 20 సంవత్సరాలుగా సాగించిన పోరాటం చివరకు ఎట్టకేలకు విజయం సాధించింది. స్థానిక ఎమ్మెల్యే ఆనాడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల కేసులు పెట్టించిన, ఎమ్మెల్యేల ఇంటి ముందు చెత్త పోయాలని ఉద్యమాలు చేసిన, సింగనగర్ బంద్కు పిలిపించిన వివిధ రూపాలలో మా ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు విజయవంతమైనవి. మా మీద కేసులు పెట్టినంత మాత్రాన ఉద్యమాలు ఆగవు. చివరకు చెత్తని తొలగించడం జరిగింది. రోజుకు 500 మెట్రిక్ టన్నుల చెత్తన ప్రాంతం నుంచి తొలగించి లక్షలాది టన్నుల చెత్తని ప్రజల ఆరోగ్యానికి బాటలు పెట్టారు. కాబట్టి ఈ పోరాటం ప్రజా పోరాటం, సిపిఐ పోరాట విజయం. ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సిపిఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 3 సంవత్సరాలుగా 5 సెక్షన్స్ పెట్టి ఈ కేసుని నడిపారు పోలీసు యంత్రాంగం. కాబట్టి అయినా కూడా ఈ కేసులో విజయం సాధించాము. ఈ కేసుని సీనియర్ న్యాయవాది సాయి శంకర్ గారు దీన్ని డీల్ చేయడం జరిగింది. వారికి అసిస్టెంట్స్గా, వారి సహాయకులుగా జీవి రాజు, అలాగే బోను జయమ్మ తదితర వారి బృందం అంతా కూడా సహకరించింది. ఈ కేసులో సాగిస్తున్న మిగతా లాయర్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.